ఇన్సర్ట్ బార్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ బార్, దిస్ ఇస్ ఇన్సర్ట్ బార్. ఒకవేళ మీకు అది అపీర్ కాకపోతే విండోస్లో చూడండి ఇన్సర్ట్, ఇది చెక్ చేసి ఉంది. ఇప్పుడు అన్చెక్ చేస్తున్నాను. ఇన్సర్ట్ బార్ మనకి ఏం కనిపించటం లేదు. మరలా ఇన్సర్ట్ బార్ కనిపించాలి అంటే విండోస్ ఇన్సర్ట్ లేదా కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ F2. అలాగే ఇక్కడ మెనూ బార్లో కూడా ఇన్సర్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. సి ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. వెల్, అసలు ఇన్సర్ట్ బార్ అంటే ఏమిటి? లుక్ ఎట్ హియర్. ఒక వెబ్ పేజ్ని మీకు చూపిస్తున్నాను. ఒక వెబ్ పేజ్లో కంటెంట్ అనేక రకాల కంటెంట్ ఉండవచ్చు. టెక్స్ట్, ఇమేజెస్, ఫ్లాష్ కంటెంట్, ఆడియో, వీడియో అండ్ ఫామ్స్. ఫామ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? జస్ట్ మీరు యాహూ కానీ జీమెయిల్ కానీ మెయిల్లో చెక్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? టైప్ చేస్తారు మీరు యూజర్ నేమ్, ఐడి, రైట్? ఉంటారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. మీరు ఏం కావాలనేది దాంట్లో నింపుతారు. బాక్సెస్ కనిపిస్తుంటాయి. సో ఈ రేడియో బటన్స్, చెక్ బటన్స్, మీరు నింపే ఫామ్స్, లైక్ ఇక్కడ చూడండి సెర్చ్ బార్ ఉంది. ఇవన్నీ కూడా ఫామ్కి సంబంధించిన ఎలిమెంట్స్. వీటితో పాటుగా చూడండి ఇక్కడ ఒక ఫ్లాష్ ఇమేజ్ ఉంది, టెక్స్ట్, ఇక్కడ ఒక మరలా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వెబ్ పేజ్ అనగానే అనేక కంటెంట్స్, లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఫ్లాష్ కంటెంట్స్, ఫ్లాష్ బటన్స్, ఆడియో, వీడియో, ఓకే, ఇవన్నీ కూడా ఒక వెబ్ పేజ్లో మనం ఇన్సర్ట్ చేస్తాం, రైట్? ఎక్కడ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది అది డిఫరెంట్ ఇష్యూ. బట్ మొట్టమొదటిగా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒక వెబ్ పేజ్లో అనేక ఐటమ్స్ని ఇన్సర్ట్ చేస్తారు అనేది. సో ఈ ఇన్సర్ట్ బార్ని కూడా మనం అందుకే ఉపయోగించుకుంటాం. ఇది ఒక వెబ్ పేజ్, ఓకే. ఈ వెబ్ పేజ్లో ఇమేజెస్ కావాలన్నా, ఫ్లాష్ కంటెంట్ కావాలన్నా, అవన్నీ కూడా ఇన్సర్ట్ ఎలా చేస్తామంటే ఈ బార్ను ఉపయోగించుకొని. సో ఈ ఇన్సర్ట్ బార్ అనేది ఇక్కడ మెనూ బార్లోను చూడండి, మీడియాలో ఫ్లాష్, ఇమేజ్ వ్యూవర్, సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచైనా ఉపయోగించుకోవచ్చు, లేదా విజువల్గా కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ. అంటే ఇలా ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇలా ఇన్సర్ట్ చేయడం కంటే ఒక కంటెంట్ని ఇక్కడ వాట్ ఈస్ ది కంటెంట్ అనేది ఇక్కడ విజువల్గా చూస్తాం. సో ఇన్సర్ట్ మెనూను ఉపయోగించడం కంటే ఇన్సర్ట్ బార్ని ఉపయోగించడం సమ్వాట్ బెటర్. ఎందుకంటే మనం విజువల్గా ఏం ఇన్సర్ట్ చేయబోతున్నాం, ఎటువంటి కంటెంట్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం అనేది విజువల్గా చూడవచ్చు ఇక్కడ, ఓకే. అగైన్ ఈ ఇన్సర్ట్ బార్ అనేది డిఫరెంట్ కేటగిరీస్గా విభజించబడింది. చూడండి, ఇది కామన్, మోస్ట్ కామన్. ఒక వెబ్ పేజ్లో కామన్గా ఉండేటువంటి కంటెంట్స్ ఏంటంటే, లుక్ ఎట్ హియర్, హైపర్ లింక్. క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి వెళ్ళటం అనే సమ్ కంటెంట్ అనటం కంటే ఒక వెబ్ పేజ్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ, ఓకే. తర్వాత దిస్ ఈజ్ ఈమెయిల్ లింక్, దిస్ ఈజ్ నేమ్డ్ యాంకర్, దిస్ ఈజ్ టేబుల్, దిస్ వన్ ఈజ్ ఇన్సర్ట్ డివ్ ట్యాగ్, దిస్ ఈజ్ ఇమేజెస్లో మళ్ళీ ఇక్కడ ఒక యారో కనిపిస్తుంది, స్మాల్ యారో. దాన్ని క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఉన్న సబ్ కంటెంట్స్ కనిపిస్తుంటాయి. ఇమేజ్ ప్లేస్ హోల్డర్, రోల్ ఓవర్ ఇమేజ్, ఫైర్వర్క్స్ HTML, సో ఓకే. ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా మోస్ట్ కామన్గా మనం ఉపయోగించేటువంటి కంటెంట్ని కామన్ అనే కేటగిరీలో ఫిక్స్ చేశారు. అయితే ఈ కామన్ అనే కేటగిరీని ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ లేఅవుట్, ఫార్మ్స్, టెక్స్ట్, HTML, అప్లికేషన్, ఫ్లాష్ ఎలిమెంట్స్, ఫేవరెట్స్. ఈ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క విధమైనటువంటి కంటెంట్స్ మారిపోతుంటాయి. ఇక్కడ ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్తున్నాను, లేఅవుట్ కేటగిరీలోకి. ఇక్కడ ఉన్న కంటెంట్ వేరు. లేఅవుట్లో ఏమన్నా ఇక్కడ టేబుల్, క్లిక్ చేసినట్టు టేబుల్ వస్తుంది. ఓకే అనంటే మన వెబ్ పేజ్లో ఒక టేబుల్ ఏర్పడిపోతుంది, ఓకే. అలాగే ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్కటి. ఇప్పుడు ఫామ్స్ అన్నాం అనుకోండి,
చెక్ బాక్స్ చూడండి, చెక్ బాక్స్ ఓకే అంటున్నాను, చెక్ బాక్స్ వచ్చేసింది. తర్వాత దిస్ ఇస్ రేడియో బటన్, క్లిక్ చేశాను, రేడియో బటన్. తర్వాత రేడియో గ్రూప్, సరే రేడియో గ్రూప్ తర్వాత చెప్తున్నాం. సో ఇది ఫామ్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు F12 అన్నాం అనుకోండి, లేదా ఓకే వర్క్ అవుతుంది, కొంచెం లేట్ అయింది. ఇక్కడ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్ రెండు ఇన్సర్ట్ అయింది. అలాగే ఈ ఫార్మ్స్ కేటగిరీ కాకుండా ఫ్లాష్ ఎలిమెంట్స్ అన్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఫ్లాష్ ఎలిమెంట్స్ దీనికి సంబంధించిన కేటగిరీ. సో ఒక వెబ్ పేజ్లో మనం ఇన్సర్ట్ చేసేటువంటి లింక్స్ కానీ, ఇమేజెస్ కానీ, టేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమి ఇన్సర్ట్ చేయాలి అనేది డిఫైన్ చేస్తాం. ఓకే రైట్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్, ఒక్కొక్క కేటగిరీలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెసన్స్లో చూస్తాం. బట్ వాట్ ఈజ్ ఇన్సర్ట్ బార్? ఇన్సర్ట్ అంటే ఏంటి, ఇన్సర్ట్ బార్ అంటే ఏంటి మీకు అర్థమైతే చాలు. తర్వాత ఫేవరెటిస్. ఈ ఫేవరెటిస్ అంటే ఇప్పుడు ఈ కేటగిరీలో అన్ని కేటగిరీలు ఉన్నాయి కదా, అన్ని కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఎలిమెంట్ లేదా ఒక్కొక్క కంటెంట్ మనకు అవసరమైంది. ఉదాహరణకి లేఅవుట్లో టేబుల్, ఫామ్స్లో సంథింగ్, టెక్స్ట్లో సంథింగ్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అవసరమైంది. కానీ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీలో పెట్టారు. మనం అన్నీ కూడా ఒకే కేటగిరీలో మనకు సంబంధించిన ఫేవరెటిస్ అన్ని ఒక చోట యాడ్ చేయాలంటే ఈ ఫేవరెటిస్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, అది ఇప్పుడే చెప్తాం, చూద్దాం. తర్వాత షో యాజ్ ట్యాబ్స్, ఇది కూడా మనకి వర్క్ చేసేటప్పుడు చాలా అనుకూలంగా ఉండేటటువంటి అంశం. షో యాజ్ ట్యాబ్స్. ఇప్పుడు ఇంతకుముందు కేటగిరీలన్నీ ఇట్లా కనిపించినాయి కదా వర్టికల్గా. ఇప్పుడు చూడండి, కామన్, లేఅవుట్, ఫార్మ్స్, టెక్స్ట్, HTML, అప్లికేషన్, ఫ్లాష్ ఎలిమెంట్స్ అండ్ ఫేవరెటిస్. అంటే ఈచ్ టైం ఇక్కడ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ఆ కేటగిరీని ఎన్నుకోవటం కంటే షో యాజ్ ట్యాబ్స్ అంటే సరిపోతుంది. ఇక్కడే మనకు కావాల్సినటువంటి ఆ కంటెంట్ని మనం అనుకోవచ్చు. అండ్ అగైన్ నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోవాలంటే షో యాజ్ మెను, ఎక్కడ క్లిక్ చేయాలి, ఈ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసి షో యాజ్ మెను క్లిక్ చేయండి. అగైన్ ఇప్పుడు మనకు మెనూలా కనిపిస్తుంది, క్లిక్ చేయడం, ఇక్కడి నుంచి అనుకుంటాం కేటగిరీ. దానికంటే కూడా నాకు తెలిసి షో యాజ్ ట్యాబ్స్ బెటర్ ఆప్షన్. తర్వాత ఫేవరెటిస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫేవరెటిస్ ఏమీ లేవు. ఫేవరెటిస్ మనం ఇంకా ఏమి యాడ్ చేయలేదు, రైట్. ఇటువంటిప్పుడు చూడండి, రైట్ క్లిక్ టు కస్టమైజ్ యువర్ ఫేవరెటిస్ ఆబ్జెక్ట్స్. సో రైట్ క్లిక్, కస్టమైజ్ ఫేవరెటిస్. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని కేటగిరీలు చూడండి, ఆల్ అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా ఇక్కడ ఉంది. అన్నిట్లో ఒక్కొక్కటి. సో సపోజ్ హైపర్ లింక్స్ కావాలి, ఎందుకంటే ఒక పేజీని క్లిక్ చేసినట్లయితే ఇంకో పేజీకి వెళ్ళాలి. సో ఈ కంటెంట్ నాకు అవసరం, క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ లింక్ అవసరం, ఓకే. తర్వాత ఇమేజెస్ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి అది కూడా నాకు అవసరం. ఆ తర్వాత షో ఫ్లాష్ వీడియో, ఫ్లాష్ బటన్స్, ఓకే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ మూవ్ బటన్స్ ఉన్నాయి కదా, దేన్ని ఒక కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆర్డర్ మారుతుంది క్లిక్ చేసినట్లయితే. ఇప్పుడు సపోజ్ హైపర్ లింక్ ఉంది, దాన్ని కిందికి తీసుకెళ్ళాలి. ఆర్డర్ మార్చాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి హైపర్ లింక్ కిందికి వచ్చింది. మరలా క్లిక్ చేస్తే హైపర్ లింక్ 3వ ఐటమ్గా వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఉదాహరణ ఫ్లాష్ బటన్ పైకి తీసుకెళ్లాలంటే ఫ్లాష్ బటన్ టాప్లో ఉంది. ఇప్పుడు ఏదైనా అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని ట్రాష్ ఐకాన్ కానీ క్లిక్ చేసినట్టయితే అది రిమూవ్ అవుతుంది. ఉదాహరణకి ఫ్లాష్ బటన్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, రిమూవ్ అయింది. ఆ తర్వాత ఎక్కడైతే మనం కూడా కేటగిరీ వైజ్గా సపరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ 3 యాడ్ చేశాను. చూడండి, యాడ్ సపరేటర్ ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు మిగతా యాడ్ చేస్తున్నాను. ఫ్లాష్ వీడియో, ఒక వర్టికల్ బార్ వచ్చిన తర్వాత ఫ్లాష్ వీడియో వచ్చింది. తర్వాత ఫ్లాష్ టెక్స్ట్, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను దేంట్లో, ఫేవరెటిస్లో. ఓకే అంటున్నాను. నౌ
అన్ని కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీలో, అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపించాను. మీరు మోస్ట్ ఎక్కువగా ఉపయోగించే కంటెంట్లు ఏదైతే ఉన్నాయో, మీరు ఎక్కువ ఒక సైట్ తయారు చేస్తున్నారు. తయారు చేసేటప్పుడు ఎక్కువగా కొన్ని ఉపయోగిస్తారు, అన్ని కేటగిరీలో అన్నింటినీ ఉపయోగించరు. సో ఈచ్ టైం ఇక్కడికి వెళ్ళి మెనూలోకి వెళ్ళి ఆ పర్టికులర్ దాన్ని ఎన్నుకోవటం కంటే మీ సొంతంగా ఒక ఇన్సర్ట్ బార్ని తయారు చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా ఫేవరెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, షో యాజ్ ట్యాబ్స్. సో ఇది కూడా కన్వీనియంట్గా ఉన్నటువంటి ఇంటర్ఫేస్, ట్యాబ్స్ లాగా ఉండటం వల్ల. సో అగైన్ ఇక్కడ కామన్, ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఒక్కొక్క ఇమేజ్ని కానీ లేకపోతే టేబుల్స్ కానీ ఈమెయిల్ లింక్స్ ఎట్లా, వీటిని అన్నింటినీ ఇన్సర్ట్ బార్ని, ఎంటైర్ ఇన్సర్ట్ బార్ని ఎట్లా ఉపయోగించుకుంటాం అనేది రాబోయే లెసన్స్లో చూస్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ అర్థం కావాల్సింది వాట్ ఈజ్ ఇన్సర్ట్ బార్, అందులో ఉండే కంటెంట్స్ ఎన్ని, డిఫాల్ట్గా ఎన్ని కేటగిరీలు చేశారు. ఈ కేటగిరీలు అన్నింటిలోకి మనం వెళ్ళటం కంటే మన సొంత కేటగిరీని తయారు చేసుకోవడం బెటర్, యాజ్ ఫేవరెటీస్ లేదా వ్యూ యాజ్ మెనూ లేదా వ్యూ యాజ్ ట్యాబ్స్. ఎలా అనుకూలంగా ఉంటే అలా మనం ఇక్కడ ట్యాబ్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు ప్రాక్టీస్ చేయగా ఈ డ్రీమ్ వీవర్లో ఈ ఇన్సర్ట్ బార్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు నచ్చిన విధంగా, మీకు కన్వీనియంట్గా ఉన్న విధంగా మీరే తయారు చేసుకుంటారు. సో ఇన్సర్ట్ బార్ని రిమూవ్ చేయొచ్చు లేదా తీసుకురావచ్చు. ఎలా? కంట్రోల్ F2 లేదా విండోస్లో ఇన్సర్ట్. రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.